నా లవర్ వేరే వంతో తిరుగుతుంది ఫ్రెండ్స్. ఆ పార్కులనే ఉంది ఫ్రెండ్స్, వాళ్ళతో లిప్ లాక్ వండిస్తుంది ఫ్రెండ్స్. నాకు ఏడుపు వస్తుంది. ఇంకా కూడా నాకు ఫస్ట్ కొంచెం లోపల సంతోషం ఉంది, ఎందుకంటే ఐఫోన్ మిగిలిందని. కానీ మస్తు బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సిన్సియర్ లవ్ చేసిన పెళ్లి చేసుకుందాం అనుకున్నా నేనంటే. జాన్ అన్నది అదన్నది ఐఫోన్ ఇప్పిమన్నది, అన్ని ఇప్పిస్తా నీకు, పెళ్లి చేసుకుంటా అన్నది, అన్ని చేసుకుంటా అన్నది, వేరే వంత తిరుగుతుంది. ఏమన్నా ఫ్రెండ్స్, ఏం చేయాలి? పిచ్చెక్కి పోతుంది. మెంటల్ ఇందాక మైక్ అలా కొట్టిన మొత్తం అనిపిస్తుంది. అంత కోపం వస్తుంది. అసలు లవ్ అంటే విరక్తి పుడుతుంది. నేను బ్రహ్మచారి కూడా అనిపిస్తుంది నాకు. ఇంకొకసారి పెళ్లి గాని లవ్ గాని పెళ్లి చేసుకున్నా కూడా చుక్కలు అనిపిస్తుంది. నేనేమనుకున్నా తెలుసా, అరే లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటే వాళ్ళు వేరే లవ్ చేసి చంపేస్తారు కదా అని చెప్పేసి నేను కూడా కంబైన్ లవ్ చేసిన ఫ్రెండ్స్. లవ్ చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి, సరే నీకు వాలంటైన్ రోజు గిఫ్ట్ ఇస్తా, ఐఫోన్ 17 Pro Max ఇప్పిస్తా అని చెప్పిన. ఓకే థ్యాంక్ యూ అన్నది, ఐ లవ్ యూ అన్నది, జాన్ అన్నది, ముద్దులు ఇచ్చింది అని చెప్పింది. ఈ రోజు రివ్యూ చెప్తాను, పార్క్ వస్తే వేరే తోటి ఆ పార్క్ లో ఉంది, ఆంతో రొమాన్స్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేయాలి? లవ్ చేయొద్దు, పెళ్లి చేసుకోవద్దు, ఏం చేయాలి? బ్రహ్మచారిగా ఉండాలా? దేవుడా కాలు అన్నం పెడతానే. మీరందరూ లవ్ చేయకండి బాబు. ఉన్న డబ్బులతో ఎంజాయ్ చేయండి, తాగండి, గోవండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి లవ్వులు చేయకండి. నీకంటూ ఒక రోజు వస్తుంది, పెన్షన్ వచ్చే పెద్ద ఆవిడ ఖచ్చితంగా సెట్ చేసుకుంటుంది. నేను పింఛన్ మామనే బెస్ట్, ముసలానే బెస్ట్ బ్రో. నెలకు 4,000 పింఛన్ వేస్తారంట. రేవంత్ రెడ్డి చెప్పిండు ఈ వీక్ లో, ఈ మంత్ లో పింఛన్ 4,000 వస్తుందట ముసలి వాళ్ళకు. మంచిగా 2,000 4,000తో ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ముసలి లవ్ చేసుకుంటే బెటర్ నాయన. ఈ అమ్మాయిలతో లవ్ చేస్తే మాత్రం మొత్తం గుడిపేస్తారు. వేరే ఇయర్లీ వన్స్ వస్తుంది కాబట్టి ప్రతిరోజు ప్రతి సెకండ్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేయాలని చెప్పేసి నేను అనుకుంటా. అలా అని మిస్యూజ్ చేయకుండా ఎట్లా పడితే అట్లా ఏమంటారు కుక్కల లెక్క ప్రవర్తించకుండా కొంచెం మనుషుల లెక్క ప్రవర్తిస్తే బాగుంటది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అదే నేనైతే బ్లాక్ డేనే జరుపుకుంటా, ఎందుకంటే మన కోసమే కదా అక్కడ బ్లాక్ డే వచ్చింది. సో ఆ పర్పస్ లో నేను బ్లాక్ డేనే జరుపుకుంటా. ఇక యూత్ అంతా అట్లానే జరుపుకుంటారు కదా వ్యాలంటైన్స్ డే. నేనైతే బ్లాక్ డే. కకృతి పడకుర్రి అని, అదే కకృతి పడకుర్రి, కుక్కల లెక్క బిహేవ్ చేయకుర్రి. కొంచెం ఏమంటారు మనుషుల లెక్క, మనం మనుషుల్లా బిహేవ్ చేద్దాం. సో మనకి వ్యాలంటైన్స్ డే ఎంత ఇంపార్టెంటో అట్ ద సేమ్ టైం మనకి బ్లాక్ డే అనేది కూడా అంతే ఇంపార్టెంట్. సో దాన్ని ఎక్కువ ఫోకస్ చేసే కన్నా దీన్ని కూడా కొంచెం ఫోకస్ చేయాలి. బ్లాక్ డే అనేది మనకి ఎందుకు వచ్చిందో దాని మీద కూడా కొంచెం అవగాహన పెడితే బాగుంటది. అంటే ప్రతి ఒక్కరికి Feb 14 అంటే వ్యాలంటైన్స్ డే అని, అరే ఆ రోజు పెళ్లి అయితే బాగుండు, ఆ రోజు ఎంగేజ్మెంట్ అయితే బాగుండు, ఆ రోజు బర్త్డే అయితే బాగుండు అని ఆలోచిస్తారు. ఎందుకు? బికాస్ ఆఫ్ వ్యాలంటైన్స్ డే. లేదు ఆ రోజు బ్లాక్ డే కదా, మన కోసం మన దేశం కోసం కొంతమంది ప్రాణాలు తీసిరు కదా అని ఎవరు కన్సిడర్ చెయ్యరు. ఓన్లీ వ్యాలంటైన్స్ డే అనే చేస్తారు. సో నేను చెప్పుకొచ్చేది ఏంటంటే మనుషుల లెక్క బిహేవ్ చేయుర్రి, మనుషుల లెక్క ఉండుర్రి, కుక్కల లెక్క ప్రవర్తించకండి అని చెప్పేసి నేను అంటున్నా. రెండిటికి వాల్యూ ఇవ్వను నేను. అంటే లవ్ మ్యారేజ్ కి అంత సక్సెస్ అయినట్టేం లేదు, అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఉండి సక్సెస్ అయినట్లేరు. డిపెండ్స్ ఆన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్. అక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే లవ్ మ్యారేజే కానీ అరేంజ్ మ్యారేజే కానీ ఇవ్వడు అంటే లైక్ మన దాకా ఏం రాదు. అది సో నేను అనేది ఏంటంటే రెండింటిని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేయాలి. మేబీ జరగవచ్చు, జరగకపోవచ్చు, అంత ఐడియా లేదు నాకు కూడా. కరెక్ట్ కాదు, ఎందుకంటే ఇప్పుడు అన్న చెల్లెలు ఉండొచ్చు ఆ టైంలో, లైక్ ఏదన్నా ఇంపార్టెంట్ విషయంలో ఏదన్నా ఒకటి మాట్లాడుకోవచ్చు. నాట్ ఓన్లీ పార్క్, బయట ఎక్కడైనా సరే, రోడ్ మీద కూడా. లాస్ట్ ఇయర్ కానీ రోడ్ మీద ఇద్దరు మాట్లాడితే బైక్ మీద తీసుకొని పెళ్లి చేసి, అది కరెక్ట్ కాదు. తీరా చూస్తే వాళ్ళ కజిన్స్. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా జరుగుతున్నాయి. సో ప్రాపర్ గా తెలుసుకొని వాళ్ళకి పెళ్లియడానికి మనకేం రైట్స్ ఉన్నాయి? లవ్ చేసిన వాళ్ళు అందరూ ఇవాళ పెళ్లి చేసుకుంటారా? లేదు కదా. సో అది చెప్తున్నాను కదా, ఒకళ్ళకొకళ్ళ మీద ఉన్న నమ్మకం, అండర్స్టాండింగ్, ప్రేమ, అంతే. వాళ్ళకి నేను చెప్పేంత కాదు, బికాస్ వాళ్ళు చాలా అప్డేట్లు ఉంటారు నాకన్నా ముందే. సో నాకు తెలిసింది నేను చెప్పేది ఏంటంటే లాయల్ గా అనేది ఉండాలి ఒక రిలేషన్షిప్ లో. లాయల్టీ లేదంటే
అది ఇద్దరు అండర్స్టాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటది. సో లాయల్టీ ఆస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు కపుల్స్ అని చెప్పేసి నేను చెప్తాను. ఇప్పుడు జనరేషన్ లో సిచువేషన్షిప్ అని చెప్పి యా అఫ్ కోర్స్ ఉంటది లవ్, ఎందుకు ఉండదు ఎక్కడైనా. జనరేషన్ లో రియల్ లో ఉంది కానీ చాలా రేర్ ఉందని నేను అంటాను. ప్రేమికులకు వ్యతిరేకం అలా ఏం లేదు, నేను ఎవరికి ఏం వ్యతిరేకం లేదు. నేను రెండింటిని ఈక్వల్ గా బ్యాలెన్స్ చేస్తాను. నాకు బ్లాక్ డే అయినా ఒకటే, వ్యాలంటైన్స్ డే అయినా ఒకటే. కాకపోతే ఎక్కువ ప్రిఫరెన్స్ నేను బ్లాక్ డేకి ఇస్తాను. నమస్తే అండి. ఫిబ్రవరి 14 వస్తుంది, ఏంటి దాని మీద మీ ఒపీనియన్? నా ఒపీనియనా, ఇన్నాళ్ళు అది వస్తే కొంతమంది అయినా కొద్దిగా బాగుపడేది, కొంతమంది చెడిపోయినా కొంతమంది బాగుపడేది, దాని మీద నిలువులతో ఉండేది. ఇప్పుడు అది వస్తుందంటే తల్లిదండ్రులు కొనుక్కు పుడుతుంది అనమాట. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు ఎంత సర్వనాశనం చేసుకుంటారు. ఈ పేరు చెప్పి ఇది నిజమైన ప్రేమ అని, అది నిజమైన ప్రేమ కానే కాదు అసలు. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళకి వ్యామోహం తప్పనిచ్చి ప్రేమ అనేది లేదు. తల్లిదండ్రులుగా నేను అనుభవంతో చెబుతున్నా, ఇప్పుడు అసలు ప్రేమ అనేది లేదు. అంత పోకర ప్రేమ, ఒకళ్ళ మీద ఒకళ్ళకి అవసరాలు తప్ప ప్రేమ అనేది లేదు ఇప్పుడు. దయచేసి నమ్మండి. పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే మాత్రం ఎట్లాంటి అమ్మాయిల అమ్మడి తిరగొద్దు. మగపిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా అబ్బాయిల అమ్మడి తిరగొద్దు. రేపటి రోజున మీ జీవితాలు అస్తవ్యస్తం అయిపోతాయి. చేసుకున్న పిల్లగాడైన మిమ్మల్ని నమ్మడు, రేపటి రోజు మిమ్మల్ని చేసుకున్న అమ్మాయి అని మిమ్మల్ని నమ్మదు. అందుకని లోనే ప్రేమ మొదలై ఇంటర్ లోనే ఇప్పుడు మ్యారేజ్ వరకు వెళ్తున్నారు కదా, ఏం చెప్తారు? ఇంక ఇప్పుడు స్కూల్ డేస్ లోనే ప్రేమించిన వాళ్ళు ఇంకా జీవితాంతం ఉంటారని అసలు రూల్ ఎక్కడుంది? లేదు, ఇంకా లేదు. వాళ్ళు ఉండలేరు, చివరి దాకా వాళ్ళు ఉండలేదు. వాళ్ళ మధ్యలోనే పోతారు అనమాట. ఇట్టటి వాళ్ళు ఎక్కువ చచ్చిపోయేది ఇప్పుడు. ఇద్దరు పిల్లలు పుట్టినాకైనా ఏ రకంగా ఆత్మహత్య చేసుకోవటం, ఉరేసుకొని సావటం, ఒకళ్ళ మీద ఒకరికి అవగాహన లేకపోవటం, గొడవలు జరగటం, ఇట్లాంటివి చాలా నడుతున్నాయి. దయచేసి ఇప్పుడు ప్రేమలు అసలు నమ్మొద్దు, జీవితాలు పాడు చేసుకోవద్దు. ఫిబ్రవరి 14 కి 75% వరకు కూడా ఇప్పుడు హోటల్స్ గట్టిగానే బుక్ అయినాయి, ఏం చెప్తారు? ఎందుకు బుక్ అయినాయి అంటే ఒకళ్ళ మీద ఒకరికి అవసరం తోటి, ఒకళ్ళ మీద ఒకరికి వ్యామోహం తోటి బుక్ అయినాయి, అంతే. ఏం లేదు, అది ప్రేమతో కాదు, బంధం మీద నిలువుతో కాదు బుక్ అయింది. సో వాళ్ళకి ప్రేమికుల రోజు అని ఒక రోజు ఇలా పెట్టడం కరెక్టే అంటారు? ప్రేమికుల రోజు అని ఇప్పటి నుంచే అది పెట్టకూడదు. ఎందుకంటే ఇలా దినం రోజు అని పెట్టడం కరెక్ట్ ఇప్పటి నుంచి. ఇదే నిజం, వాస్తవం. ఇప్పటి నుంచి లేదు ప్రేమ. ప్రేమ పెళ్లికి విలువ ఇస్తారా, తల్లిదండ్రులు చేసినటువంటి పెద్దల పెళ్లికి విలువ ఇస్తారా? ఎవరు అప్పుడు ఆ రోజుల్లో ప్రేమ పెళ్లికైనా తల్లిదండ్రులు చేసిన పెళ్లిళ్ళకైనా అప్పుడు ఇలువ ఉంది, ఇప్పుడు లేదు. కాబట్టి భవిష్యత్తు మీద అవగాహన పెంచుకోండి. ఎవరు కాళ్ళ మీద వాళ్ళు నిలబడతాం నేర్చుకోండి, బతకటం నేర్చుకోండి అని చెప్పినాం కానీ చెడిపోమని నేర్చుకోమని చెప్పలే. ఓకే, ఈ ప్రేమలో పెళ్లిళ్ళ వరకు వెళ్తే అంటారమ్మా. పెళ్లి వరకు వెళ్ళినా కూడా చివరి దాకా ఉండరు. 10 ఏళ్ళు పెళ్లి కాక ముందే 10 ఏళ్ళు ప్రేమించుకుంటాం, మాది ఖచ్చితమైన లవ్ అని చెప్పి కొట్లాడి పెళ్లి చేసుకుంటారు. చేసుకొని ఎంతమంది కలిసి ఉన్నారు ఇప్పుడు? మరి ఎందుకు వస్తాయి ఇన్ని సావులు? ఒకళ్ళని వదిలిపెట్టి ఎందుకు పోతారు? మళ్ళీ వీళ్ళిద్దరు ప్రేమించుకున్నాలి, మళ్ళీ చెరొకళ్ళు ఎందుకు ప్రేమించుకుంటారు? చెరొకళ్ళు ఎందుకు ఉంచుకుంటారు? మరి ప్రేమ నిజమైతే మరి చెరొకళ్ళు ఎందుకు ఉంచుకుంటారు? మళ్ళా ఉంచుకొని ఆ సావులేగా ఎక్కువ నడిచేది ఇప్పుడు. ఏమంటారమ్మా, ఇప్పుడు అది ప్రేమ లేకుంటే లవ్ మ్యారేజ్ బెటర్ అంటారు? ఇప్పుడు రెండిట్లో మోసం నడుస్తుంది. మరి అరేంజ్ మ్యారేజ్ లో కూడా గొడవలు అయితేనే దాంట్లో కూడా అయితేనే కానీ కొద్దిగా 1% లైన్ జరుగుతుంది. ఎందుకంటే పెద్దలు కుదిరించిన పెళ్లి కాబట్టి నలుగురు అటుపక్క నలుగురు ఇటుపక్క నలుగురు నిలబడి సరి చేసే అవకాశం ఉంటది. ప్రేమించిన దానికి అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఎవరు రారు, ఇటు తల్లిదండ్రులు రారు, అటు తల్లిదండ్రులు రారు. కష్టపడి బతకాల, వీళ్ళ ఆస్తి తీరు వాళ్ళ ఆస్తి తీరు. ఇప్పుడు బ్రతికే పరిస్థితి లేదు. ఇప్పుడు బతికే పరిస్థితి ఎందుకు లేదంటే రెంట్లు పెరిగినాయి, అన్నిటికీ రేట్లు పెరిగినాయి. ఏనా కష్టానికి అలవాటు లేదు. ఇప్పుడు అంతా బరితెగించి చాట్లు సుఖానికి ఎక్కువ అలవాటు పడరు. ఒకళ్ళకి పోషించుకోవాలని అంటే మరి ఉన్నదాంతో సరిదిద్దుకునే రోజులు కావి. ఎక్కువ హెచ్చులు ఎక్కువ. ఇప్పుడు తొడగోసుకుంటుందంటే నేను మెడగోసుకోవాల్సిందే అని అంటారు. ఇప్పుడు పక్కింటోడు పెళ్ళానికి ఏదన్నా నాగుకుంటే నాకు కూడా కొనకరాని చుట్టుపట్టి ఊపుతుంది. మరి అప్పుడు పరిస్థితి ఎందుకనే సంవత్సరాలు సగం నాశనం అయిపోయింది. ఇప్పుడు ఆ రోజులకి ఈ రోజులకి తేడా ఎందుకుందంటే ఎందుకే ఇప్పుడు ప్రతి ఒక్కటి పండుగ చేసుకుంటారు. పుట్టినరోజు అని అదని ఇదని నాకు చెప్పరాట్లేదు కానీ ప్రతి ఒక్కటి ఫంక్షన్ చేసి డబ్బులు ఎగసలుకుంటారు. అప్పుడు ఆ రోజులు ఏడుండే. హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో ఎక్కువ ఎయిడ్స్ వ్యాధి వస్తున్నది అనేసి మనకు రిపోర్ట్ వస్తుంది. దానికి సంబంధించి మీరేం సాఫ్ట్వేర్ జాబుల్లోనే ఉందిగా ఉండాలి కూడా వస్తున్నాయి ఎయిడ్స్ వ్యాధులు. ఎయిడ్స్ వ్యాధులు అందరికీ వస్తున్నాయి. ఎందుకంటే తిరగమరిగి ఇంట్లో తక్కువ, ఈదులో తిరగమరుగుతాను. దీనికి ఏం పేరు పెట్టాలంటే ఇంట్లో ఎక్కడ కొట్టిన లేనోడు బయట పోయి ఇనుము కొడతాడు ఒక్కొక్కడు. ఓకే, అయితే ఇప్పుడు లవర్స్ డేకి ఇప్పుడు లవర్స్ లా బయట విచ్చలవిడితనం పెరిగిపోయింది అంటారు కదా, దీనికి ప్రధాన కారణం ఎక్కడ తప్పు జరుగుతుంది అంటారు? అంటే పేరెంటింగ్ లోనా లేకపోతే ఆ మొబైల్ ఫోన్స్ కావచ్చు, సో ఎక్కడ తప్పు జరుగుతుంది?
మూడు పక్కల తప్పు జరుగుతుంది. పేరెంట్స్ నమ్మటం వల్ల కొంత తప్పు జరుగుతుంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవటం పోవటం యూత్ తప్పు. ఇంకోటి మూడో పాయింట్ కష్టం చేయకపోవటం. మూడో పాయింట్ కష్టం తక్కువ చేస్తారు, శ్రమ తగ్గిస్తున్నారు. శ్రమ తగ్గి తిరగమరుతులు. ఇప్పుడు అమ్మాయిలు వేసుకొని తిరిగినాక కష్టం ఎక్కడి నుంచి వస్తుంది? సగం టైం అటే పోతుంది కదయ్యా. ఇప్పుడు అమ్మాయి పెట్టాలన్నా, ఇంటికి పంపించాలా, వాడిని చూసుకోవాలన్నా, ఇన్నిటి చంపేయాలంటే మౌపిల్గాడు వల్ల అయిద్దా? ఇప్పుడు లేదు, ఆ పరిస్థితి లేదు కాబట్టి జీవితం సర్వనాశనం అయిపోతుంది. సరే, మొత్తానికి ఏం చెప్తారు? లవ్ మ్యారేజ్ బెటర్ అంటారా, అరేంజ్ మ్యారేజ్ బెటర్ అంటారా? మీరు ఈ రెండిట్లో ఏది సజెస్ట్ చేస్తారు? నేనా దయచేసి నేను చెబుతున్నా, ఏ మ్యారేజ్ అయినా సరే మీ భవిష్యత్తు మీద మీకు అవగాహన ఉండాలా. మీరు ఫస్ట్ మీ బుద్ధి సరిగా ఉండాలా. మీరు సరైన చదువులు చదువుకొని సరైన మీ కాళ్ళ మీద మీరు నిలబడుతుంటే మీరు కష్టపడి నిలబడి మీకు జీవితాంతం ఉండే మీ భాగస్వామి మీతో ఉంటుందా ఉండదా అని మీరు ఆలోచన చేసుకోవాల్సిందే. తల్లిదండ్రులు తీసుకొచ్చిన సంబంధం అయినా సరే, మీరు ప్రేమించిన అమ్మాయి అయినా సరే, మీరు ఒక్కసారి మీ జీవితం గురించి మీరు 1-10 సార్లు నిర్ణయం తీసుకున్నా తప్పు లేదు. ఎందుకంటే నిండా 100 ఏళ్ళు ఉండే జీవితం కాబట్టి చేసుకొని మధ్యలోనే వదిలేసే జీవితాలకైతే ఆలోచించాల్సిన అవసరం లేదు. నిండా 100 ఏళ్ళు ఉండాలనుకున్న వాళ్ళు అయితే 1-10 సార్లు ఆలోచించుకొని చేసుకోండి. మీ జీవితాలు రిలేషన్షిప్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఎక్కువగా డైవర్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి కదా, సో వాటి గురించి వినాశకాలానికి ఎప్పటిపుత్తులు. అందుకే మరి రాబట్టి ముందే ఉంచుకొని తగులుకొని ఉండటం, దీనికి ఏదో లివింగ్ రిలేషన్షిప్ అని పెట్టడం, దీనికి మా పైనుంచి కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చిందని చెప్పడం, ఇదంతా రాబట్టే వినాశకాలానికి ఎప్పటిపుత్తులు పుట్టే నాశనం అయిపోతాం. అందుకని దయచేసి అని నమ్మొద్దు. పూర్వం రోజులు తిరిగి రావాలా, మీ జీవితాలు మీకు బాగుండాలా, రేపు మీ పిల్లలకు మీరు నేర్పియాలంటే ఇవన్నీ నమ్మొద్దు దయచేసి. ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఫస్ట్ మీ భవిష్యత్తు మీద మీరు దృష్టి పెట్టండి, తర్వాత మీకు భవిష్యత్తు వస్తుంది. ఇప్పుడు ఎలా ఉంటే నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉంటుంది అనుకోవచ్చు? దారుణంగా ఉంటే నెక్స్ట్ ఇంకా అడ్వాన్స్ ఉంటారు. ఇంకా నెక్స్ట్ ఇంకా దారుణంగా ఉంటాను. పిల్లలు ఎడగట్టాను ఏది 30 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చిందా పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు. ఇప్పుడు ఇంకా పిల్లలు ఏమి చూస్తాను, వాళ్ళకి జనరేషన్ ఏది చెప్పు? 10% వచ్చేది. నాకు ఎవరో కాకపోయినా ఇతనే నాకు ఎందుకు దొరికాడంటే నేను ఇతన్నే నమ్ముకుని ఉండాలన్న ఉద్దేశం వాళ్ళ కలగట్లే. లేకపోతే వేరే సపోజ్ జాబ్ నిమిత్తం బయటకు వెళ్ళడం ద్వారానో రకరకాల ఇతను బయటకు వెళ్ళడం ద్వారానో అది ఇతని దగ్గర ఒక్కొక్కసారి తేడా వస్తుంది. అందరినీ అంటలేదు నేను. ఫిజికల్ అంటే ఆ విధంగా ప్రేమించుకున్న వాళ్ళు, చాలా కాలం కలిసి ఉన్న వాళ్ళు, ఎక్కువ మంది కలిసి ఉన్న వాళ్ళని నేను చూశాను. అయితే ఏంటంటే అది మా తర్వాత చూస్తే వాళ్ళు రకరకాలుగా విడిపోవటం, ఏదో చిన్న వాటికే. ఇదివరకు ఎలాగ ఉండేదంటే అండి ప్రేమ అనేది, సపోజు ఒక ఆయన అలా ప్రేమించి పెళ్లి చేసుకునే తన భార్యని చాలాసార్లు కొట్టడం చూశాను. కొట్టినా సరే వేరే వాళ్ళు ఎవరన్నా తన భర్తను ఎవరన్నా అంటే ఒప్పుకునేది కాదు. అలాగ కొట్టి ఎంత కొట్టేసినా సరే 3-4 పిల్లల కంటూ నేను చూశాను. అది ప్రేమ అనేది. అంటే తన భర్త ఎంత చేసినా సరే, లేదా తన భార్య ఏం చేసినా సరే ఒప్పుకొని క్షమించే గుణం ఉండి ఆ ఇద్దరు సర్దుకునే మనస్తత్వాలు ఉంటేనే అది ప్రేమగా నిలబడుతుంది, కలకాలం ఉంటుంది. అలా కాకుండా వీళ్ళు ఏంటంటే ఈడెవడం నన్ను అంటానికి, నేను రింగ్ ఇచ్చాను కాబట్టి అది ఒప్పుకుంది, లేకపోతే ఆ డబ్బులు ఇచ్చాడు కాబట్టి నాకు ఇది ఉంది, లేదా ఆ రోజు నీకు ఇది రాలేదా, ఈ టైపులో ఏంటంటే చిన్న ఇష్యూలకి వాళ్ళు గొడవలు పెంచేసుకుని ప్రేమ అనే దానికి విలువ లేకుండా చేసుకుంటున్నారండి. అంటే ప్రేమ అంటే ఇప్పుడు ఏంటంటే ఫిజికల్ అటాచ్మెంట్ కింద ఫీల్ అవుతున్నారు చాలా మంది. దాన్ని కొంచెం వాళ్ళు అర్థం చేసుకుని ప్రేమ అంటే అది కాదురా, మనం కొవ్వెక్కి కొట్టుకోవటం కాదు, కొవ్వెక్కి ఊళ్ళంతా తిరగటం కాదు, మనకు తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు చూపించింది ప్రేమ, అదే తరహాలో మనం కూడా వెళ్దాం, మనకంటూ ప్రేమ ఉంది, నా జీవితం నాకు బాగుండాలి కాబట్టి నేను ఒక మంచి అమ్మాయిని చేసుకుంటాను, ఆ అమ్మాయి నాకు జీవితాంతం ఉండాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తే అది ప్రేమ అండి. అంతేకాకుండా ఎలా పడితే అలాగే వెళ్ళిపోయి 1 సంవత్సరం అయిన తర్వాత ఆడేదో అనేసుకున్నాడు కదా అని కొట్టేసుకుని వెళ్ళిపోయి మళ్ళీ ఇది ఇంకోని చూసుకుని ఆడు ఇంకో దాన్ని చూసుకుని రకరకాలుగా ఉండటం అనేది ప్రేమ కాదు. వ్యాలంటైన్స్ డే పరువు తీస్తున్నట్లు లెక్క వీళ్ళందరూ కలిసి. ఓకే సార్, అట్లాగే ఈ వ్యాలంటైన్స్ డే వచ్చే ఆర్మీ జవాన్ దగ్గర మధ్యాహ్నం 3 గంటలప్పుడు జరిగిన ఘటన, పాకిస్తాన్ చేసిన దాడి ఒక బ్లాక్ డే గా కూడా భారతీయుడు భావిస్తున్నాడు ఆ రోజు. దాని గురించి మీరే? అది బ్లాక్ డే గా భావించాలండి. ఎలాగంటున్నానంటే ఒక రకరకాల అంటే శత్రు దేశాలతో పోరాటానికి సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఉంటారు. అటువంటి భారతీయులు మన దేశం తరపున సరిహద్దులో కాపలా గాయటానికి ఉండే భారతీయుల్ని ఎవరో వేరే దేశం వాళ్ళు రకరకాల ఆక్యుపేషన్ కోసం లేకపోతే ఆక్రమణల కోసం సరిహద్దులో ప్రవేశించి ఏదో చిత్రహింసలు చేసి చంపేయటం లేకపోతే ఇలా చేయటం అనేది చాలా తప్పండి. అలా చేయాలనుకుంటే
మన మన చుట్టుపక్క దేశాల్లో ఉన్నంత, అంటే మన చుట్టుపక్క దేశాల్లో ఎంత ఆర్మీ ఉందో తెలియదు కానీ ఆ దేశ జనాభా మన యువత అలాంటి డే రోజు ఆర్మీ వాళ్ళకి నివాళులు అర్పించకుండా ఇలాంటి సెలబ్రేషన్ చేసుకోవడం ఎంతవరకు అంటారు? మీరన్న పాయింట్ కరెక్ట్. సెలబ్రేషన్ అంటేనండి, సెలబ్రేషన్ ఒక 10 నిమిషాలు చేసుకుని అది అంటే రోజంతా చేసుకుంటారని నేను అనుకోవట్లేదు. వాళ్ళకి వీళ్ళు ఎంత 10 నిమిషాలు లేదా గంట ఉన్నా సరే వాళ్ళకంటూ నివాళులు అర్పించి వాళ్ళ త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటే మంచిదనేది నేను అనుకుంటున్నాను. ఫైనల్ గా ఒకటి చెప్పండి సార్, ఇలా ఉంది అంటే మీ ప్రేమికుల రోజు అనేది మన ఇండియన్ కల్చర్ కాదు, అమెరికన్ సంబంధించింది. అవునండి, అది ఇండియాలో మన సనాతన ధర్మానికి సంబంధించి చేసుకోవడం ఎంతవరకు కరెక్ట్ అసలు అవసరం అంటారా మనకి? అది ప్రేమ అనేది వేరే దేశంలో ఉండేది లేకపోతే వేరే దేశం నుంచి మనకు వచ్చింది అన్నా సరేనండి, ఎమోషన్స్ ఎక్కడైనా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మన పిల్ల ఏడుస్తుంది అనుకోండి, మనం ఎంత బాధపడతామో అమెరికాలో ఉన్న ఒక తండ్రి తన పిల్ల బాధపడుతున్నా అంతే బాధపడతాడు. ఎలాగంటే ఎమోషన్ అనేది ఎక్కడైనా ఉంటాయి. అది ప్రేమ అనేది ఒక ఆడ మగ మధ్య ఉండే ఒక ఫిజికల్ అని కదలి మెంటల్ గా ఉండే అంటే సృష్టి ధర్మం. అది ఒక ఆడ మగ కలవటం అనేది సృష్టి ధర్మం. అది ఇండైరెక్ట్ ఏంటంటే ప్రేమ రూపంలో దగ్గర అవటం, అదే ప్రేమ రూపంలో పెళ్లి చేసుకోవటం, దాన్ని ఏదో పెద్దలు అంగీకరించడం, అది ఒక పెళ్లి అనేది. అయితే ఏంటంటే ఇక్కడ వేరే దేశాల నుంచి వచ్చిందా లేదా అనేది కంటే ఇక్కడ వీళ్ళ మనస్తత్వాలు ఎలాగ ఉన్నాయి, దానికి ఇద్దరు మంచి అండర్స్టాండింగ్ తో ఉన్నారు లేదా, అండర్స్టాండింగ్ తో ఉంటేనే జీవితాంతం ఉంటారనేది వాళ్ళు తెలుసుకుని ముందుకెళ్తే మంచిది అనేది నా ఉద్దేశం అండి. కొన్ని బలవంతాల మీద వచ్చేసి ఇప్పుడు మనం కొన్ని చోట్ల పార్కుల్లో వాళ్ళు ఎవరో బజరంగ దళాలు రకరకాలు వచ్చేసి పెళ్లిళ్ళు చేసేస్తూ ఉంటారు. అది కూడా నేను సమర్థించడం. ఎందుకంటే వీళ్ళు అసలు అండర్స్టాండింగ్ తో ఉన్నారో ఏ రూపంలో వచ్చి అక్కడ మాట్లాడుకుంటున్నారో మనకు తెలియదు. వాళ్ళిద్దరూ ఒక ఆడ మగ ఉన్నంత మాత్రాన వాళ్ళు బలవంతంగా పెళ్లి చేయటం అనేది కూడా తప్పే. రకరకాల ఏదేమైనా సరే భార్యాభర్త లేదా ఒక ఆడ మగ అనేది వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత ఎంత బాగుంటే అంత పెళ్లి లేదా అంత వాళ్ళ సంసారం బాగుంటుందండి. దాని తగ్గట్టుగానే ప్రేమలు ఉండాలి తప్ప ఫిజికల్ అటాచ్మెంట్ కోసమే ప్రేమలు అనేది ఏర్పాటు చేసుకోకూడదు అనేది నేను చెప్తున్నాను. సార్ ఇంకొకటి, ప్రేమికుల రోజు మరుసటి రోజే శివరాత్రి వస్తుంది. అవునండి, దానికి సంబంధించి శివరాత్రి అనేది మనకి మహా పెద్ద పండుగ అండి. అంటే ఈ సంవత్సరంలో అంటే ఈ సంవత్సరం అని కాదు, ఏ సంవత్సరం అయినా సరే సంక్రాంతి తర్వాత వచ్చే అతి పెద్ద పండుగ మళ్ళీ శివరాత్రి, మహాశివరాత్రి. ఆ శివరాత్రికి ఎంతో మంది భక్తులు జాగారం ఉండి భక్తితో మహాశివుడిని కొలుసుకుని ఇదవుతూ ఉంటారు. ఆ సందర్భంగానే అది భక్తి వేరు, మనకున్న ధర్మం లేదా మనం ఆచరించే విధానాలు వేరు. చేసుకోవాలంటే వాళ్ళ ఇష్టం అమ్మా. ఇక్కడ ఎలాగంటే ఇదివరకు పరిస్థితులు లేవు. ఇక్కడ ఇదివరకు అంటే ఎవరన్నా తిడతారేమో, మా నాన్నగారు ఏమన్నా అంటారేమో, సమాజం ఏమన్నా అంటదేమో అని ఇదివరకు కొంత భయం ఉండేది. ఇప్పుడు ఏంటంటే సమాజానికే కాదు కదా, వాళ్ళ సొంత తల్లిదండ్రులకే లెక్క చేయట్లే. లేదు నాన్న ఆడు చాలా తప్పు చేస్తున్నాడు అని కవర్ చేసేస్తుంది ఈవిడి. లేదు నాన్న ఆల్రెడీ ఎలాగుందంటే వాళ్ళ వ్యవహారం ఎలాగుందంటే అమ్మాయి వేరే వాళ్ళతో కూడా చాటింగ్ చేస్తున్నా అంటాడు ఈడు. ఇలా రకరకాలుగా పొల్యూట్ అయిపోతుంది తప్ప ఎందుకు ధైర్యం అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఒకటి పెరిగిపోయింది, సెల్ఫ్ ప్రొటెక్షన్ పెరిగిపోయింది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైమ్ సెల్ఫ్ బిజినెస్ కానీ లేదా ఎంప్లాయ్మెంట్ ఒకటి పెరిగిపోయింది. అంటే ఎక్కడికి వెళ్ళినా నేను సంపాదించగలను, నేను చదువుకున్నాను కదా, నేను బీటెక్ చేశాను, జాబ్ చేశానంటే 60 లక్షలు వస్తాయి లేదా 60,000 వస్తాయి, నేను ఎవరిని బతిమాలాల్సిన పని లేదన్న విధానంగానే వాళ్ళు ముందుకెళ్తున్నారు. కానీ ఇప్పుడు ఆ జాబ్ కాకపోతే ఇంకో జాబు, లేకపోతే ఈ మొగుడు కాకపోతే ఇంకో మొగుడు అన్న విధంగా అయిపోతుంది. అంటే దానికి ఒక విలువ వాల్యూ లేకుండా పోయింది. దాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పాలి తప్ప ఇదివరకు లెక్క వేరమ్మా. ఇదివరకు అంటే కనీసం ఏదైనా తప్పు చేస్తే నాన్నగారు కొడతాడేమో అన్న భయం ఉండేది. ఇప్పుడు నాన్నగారే బుద్ధగించేస్తున్నాడు. ఈ కూతురు తప్పు చేసినా సరే నాన్నగారే సమర్థించేస్తున్నాడు. పోలేమ్మా ఆడిదేమైందిలే, ఏదో పోయింది అనుకుందాం, ఈసారి నువ్వు ఇంకోటి తగులుకో అన్న విధంగా చెప్తున్నారేమో అన్నట్టుంది. వ్యవహారం అంత దారుణంగా తయారైపోయారు. ఎందుకంటే పిల్లలకి ఫ్రీడమ్ ఇచ్చేయటం దీనికి మరీ ఎక్కువైపోయింది. అంటే పిల్లల జీవితాలు బాగుండాలని ఎంత ఆలోచిస్తాడో అదే సమయంలో ఏ తప్పు చేసినా క్షమించేయటం కూడా ఒక మూర్ఖత్వంగానే అయిపోతుంది. దాని గురించి ఏంటంటే పిల్లల విషయంలో తల్లిదండ్రులు కూడా శ్రద్ధ తీసుకోవాలి, తల్లిదండ్రులు బాగోగులు కూడా పిల్లలు చూసుకోవాలి. ఆ విధంగానే ఒకవేళ నేను ఏదైనా తప్పు చేస్తే నా తల్లిదండ్రులకు చెడ్డ పేరు వస్తుందేమో అన్న ఉద్దేశంతో వాళ్ళు మెలగాలి తప్ప మనం ఏ చేసినా పర్లేదు, ఎవరిని తగులుకున్నా పర్లేదు, ఎక్కడ తిరిగినా పర్లేదు అనుకుంటే కనుక దానికంటూ విలువ ఉండదు. లవ్ అనేది స్కూల్ నుంచి మొదలవుతుందా, కాలేజీల నుంచి మొదలవుతుందా, ఎట్లా మీకు తెలిసిన ఉద్దేశం ప్రకారం అట్లా ఇది యాక్చువల్ గానండి స్కూల్ నుంచే మొదలైపోతుంది. స్కూల్ నుంచి మొదలై అదొక అట్రాక్షన్, అదొక ఫ్యాషన్ కింద మారిపోయింది. ఎందుకంటే ఇటు ఆడపిల్లలు ఆగలేకపోతున్నారు, ఇటు మగపిల్లలు ఆగలేకపోతున్నారు.
ఎరా ఎరా అని ఏంటో ఆడికి ఏదో ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళగా ఎరా ఎరా అనేటు ఇది దీనికి ఆడికి సంబంధం ఉండదు. లేకపోతే ఏమే అని ఈడనేటు ఇది ఎలాగుందంటేనండి ఏదో మన సొంత పెళ్ళాన్ని పిలిచినట్టు, లేకపోతే ఇదేమో సొంత మొగుడిని పిలిచినట్టు పిలుచుకుని ఇప్పుడు ఏకాంతం దొరికితే కనుక వాళ్ళు ఫిజికల్ గా కనెక్ట్ అయిపోతున్నారు. అదేంటంటే ఆ భయం, తల్లిదండ్రులు ఉంటారు, లేకపోతే మనకి ఏమన్నా జరిగితే కనుక సమస్య వస్తుందేమో అన్న భయాలు లేవు. అలా రకరకాలు. ఎందుకంటే ఇంకా అవి వేరే చెప్పినా అది వేరేలా ఉంటుందండి. ఎందుకంటే భయం ఎప్పుడైతే ఉందో నీకు ఆ భయం తగ్గట్టుగా జాగ్రత్తలు నువ్వు తీసుకుంటావు. భయం ఎప్పుడైతే లేదో నీవు అసలు జాగ్రత్తలే తీసుకో. నువ్వు అసలు ఎవరిని కేర్ చేయాల్సిన అవసరం లేదు, కేర్ చేయట్లేదు. ఇప్పుడు నీ తండ్రి అన్నా భయం లేదు. అప్పుడు ఒక ఏదైటమ్మా ఆడు బాగానే ఉన్నాడు కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు అంటే, లేట్ డాడీ ఆడు ఎలా చేసేటాడు ఎలా చెప్తుంది. కూతురు మాట వినాల్సి వస్తుంది. లేకపోతే కూతురు మాట తండ్రి వినకపోతే మళ్ళీ ఏమన్నా ఇంకో రకంగా ఫీల్ అవుతుందేమో అనేసి బలవంతంగా నేను వినాల్సి వస్తుంది. కూతురు తప్పు చేస్తుందని తెలుసు, లేదా కొడుకు తప్పు చేస్తాడని తల్లిదండ్రులకు తెలుసు. అయినా సరే ఏంటంటే కొంచెం భరించుకుంటూ వస్తున్నారు. అదే విషయంలో తల్లిదండ్రులు కూడా పిల్లలకి గట్టిగా చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చేసిన విపరీతమైన స్వేచ్ఛ కొద్దీ తల్లిదండ్రులు పిల్లలకి చెప్పలేకపోతున్నారు. చెప్తే మళ్ళీ సర్లే ఆడికి తెలియదేంట్లే, వాడు మాత్రం చూసుకుంటాడులే, ఇప్పుడు అంతా బయట అంతా అలాగే ఉంది కదా అన్న నానుడిలో ఒక రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నారు తప్ప ఇంకా మనం ఎన్ని చెప్పినా అంతేనండి. అల్టిమేట్ గా ఏంటంటే ఒక సమాజం మీద, లేదా తల్లిదండ్రుల మీద, లేదా పక్క వాళ్ళ మీద కొంచెం భయం అనేది ఉంటే కనుక చేసే తప్పులకి నీకు కొంచెం క్షమాపేక్ష కలుగుతుంది. అయ్యో బాగోదు కదా, ఇప్పుడు సపోజ్ నేను ఏమన్నా ఇలా తప్పు చేశానంటే మా నాన్నగారు తిడతారేమో అని ఇదివరకు ఉండేది. ఇప్పుడు ఏంటంటే అదేం ఉంటలే. తల్లే పక్క నుండి, ఇప్పుడు నేను కొన్ని చూశానండి ఉదాహరణలు. సింపుల్ గా చెప్పాలంటే తన కూతురు ప్రేమించిన వాడిని తల్లే రప్పించేస్తుంది ఇంటికి. పర్లేదు రండి ఆయన లేరులే అని. అటువంటి నేను కేసులు చాలా చూశానండి. ఎందుకంటే అప్పుడు కూతురు ఏమాగుతుంది అంటే ఇండైరెక్ట్ గా చేసే తప్పులకి, కూతురు చేసే తప్పులకైతే 75% కారణం తల్లే. తండ్రికి ఏంటంటే కొంచెం భయపడి చెప్పరేమో కానీ తల్లికి అన్నీ తెలుసు, అన్నీ దగ్గరుండే కొన్ని సందర్భాల్లో చేస్తారు. ఇదేమైనా నేను ఇలా మాట్లాడకూడదు కానీ ఓవరాల్ గా చెప్పాలంటే సమాజం మీద తల్లిదండ్రులకి కొంత భయం అనేది ఉంటే పిల్లలు కూడా కొంచెం భయభక్తులతో పెరుగుతారు. భయభక్తులుగానే వాళ్ళ జీవితాన్ని ముందుకు అంటే భయంతో జీవితాన్ని ముందుకు సాగించాలని అనుకోవచ్చు, కానీ కొంత ఏదన్నా భయంతో ఉన్నావంటే అది 2వ రోజు 3వ రోజు సెటరేట్ అయిపోతాయి. అలా కాకుండా ఆ భయంతోనే నువ్వు వదిలే ఏడు సైడ్ గాడిద గుడ్డికి ఈడికి నేను మాట అనేది ఏంటని నేను వదిలేసుకుంటే గనక 3వ నెలలో మళ్ళీ 3వని చూసుకోవాలి. ఆ టైపులో మనకు అంత దిగజారుడు లక్షణాలు మనకు వద్దండి. భారతదేశానికంటూ మన సాంప్రదాయాలకు ఎంతో విలువలు ఉన్నాయి. ఆ విలువలను పాటించే విధంగానే వ్యాలంటైన్స్ డే కానీ, లేదా మన తెలుగులో చెప్పుకుంటే ప్రేమికుల రోజు కానీ దాన్ని అనుసరించే విధానంగానే ఉండండి. అన్నిటికంటే ముందు మీరు బయటికి ఏదన్నా మీ పర్సనల్ గా మీరు వ్యక్తిగతంగా అబ్బాయితో తిరగాలి లేదా అమ్మాయితో తిరగాలని మీరు అనుకున్నప్పుడు మీ తల్లిదండ్రులు ఒకసారి గుర్తు చేసుకోండి. తల్లిదండ్రులు గుర్తు చేసుకుని మా అక్క ఏమన్నా అనుకుంటారేమో, మా తల్లిదండ్రులు ఏమన్నా అనుకుంటారేమన్నా చిన్న భయాన్ని దృష్టిలో పెట్టుకుంటే మీరు చేసే తప్పులు కొన్ని కవర్ అవుతాయని నేను అనుకుంటున్నాను. ఆ విధంగా మీరు ముందుకెళ్ళండి.